మీరు చూసినారా షోకేస్లో పెట్టే బొమ్మలు ఇక్కడే ఫుల్గా ఉన్నారు జనాలు. నిన్న చూసిన ఫుల్గా దుమ్ము ఉంది దీనిపైన. ఒకటి పడి ఉన్నది. దీని కవరు నీట్గా దీనికి ఒకవేళ బాగలేకపోతే రిటర్న్ పంపిద్దాము అనేది మేడము. ఓ అమ్మ నెత్తిని పడుతుంది. చూద్దాం దేవుడా ఏం కాకూడదు తండ్రి. కానీ ఇది ఊగుతుంది భయం వేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? చిన్నకో లేష్ కూడా భయపడతాను. చిన్నప్పుడు బళ్ళో చదువుకునేటప్పుడు మా సార్ వాళ్ళు కానీ నా పక్కన ఫ్రెండ్స్ని చేతి పైన కొట్టాను అనుకో, వాళ్ళని చూసి నాకు నవ్వు వచ్చేది. టోపిక్ భాయ్ मैं डरता हूँ टोपिक भाई. ఇదేదో భలే ఉన్నది కదా, ఏదైనా ఒక వస్తువు తీసుకొని దాన్ని వాడేసి అంటే రివ్యూ లాగా చేసి రిటర్న్ పంపించా. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది. ఈరోజు రంజాన్ 29వ రోజు. 28 రోజులు చూశారు కదా, ఈరోజు ఎలా జరుగుతుందో లాస్ట్ వరకు అయితే చూసేయండి. బండ్లు నీట్గానే ఉన్నాయి, కడగాల్సి వస్తుంది. అబ్బా నీటిలో పోయినాయా, ఇంట్లో అంతా ఉన్నది గలీజు. ఇక్కడికి నీళ్ళు కొట్టేస్తే అయిపోతాయి. టైర్కి కొడదామంటే ఇక్కడంతా పడే నీళ్ళు. దుమ్ములు వేసినప్పుడు ఈ బండి కడగల. ఆ పిల్లోడు బయట కడిగించుకున్నాడు సర్వీసింగ్ సెంటర్లో. ఉందా టైర్ మొత్తం మెరుస్తుంది. పోనీలే, మనకి పని పెట్టకుండా బయట కడిగించుకున్నాడు. మంచి పని చేసినాడు. టైం 11 అయింది. మేడం బండి స్టార్ట్ చేయముంది. బయట క్లైమేట్ మాత్రం భలే ఉంది, బాగా చల్లగా. 12 అవుతా 11 అవుతా. 2 రోజుల నుంచి ఇట్లే ఉన్నది కూల్గా. వాన పడుతుందేమో చూద్దాం అనుకుంటే వానే పడ్డంలే. లైట్గా మబ్బులు వేసి ఉన్నది, వానేమో పట్ల. మేడం అయితే దాను మొలకొచ్చింది. పార్కింగ్ ఎట్లా గేట్ దగ్గరే దొరికింది. బా మీరు చూసినారా షోకేస్లో పెట్టే బొమ్మలు బలా ఉన్నాయి. బా ఇక్కడ అది మొక్కదేమో, చిన్నది కూడా ఉన్నాయి. కారు పార్కింగ్ చేసి లోపల రమ్మంది మేడం. ఇక్కడ వచ్చి ఆడలేదు. ఏడకన పోతే ఇంత హైట్ ఉన్నాయి, నాకన్నా హైట్ ఉన్నాయి. మేడం ఏడ ఉన్నదో గాజు సామాన్లు కాడ ఉండింది మేడం. వెయ్యి తీసుకుంటా. ఎతికి చచ్చినాయి. రంజాన్ కదా, ఫుల్ ఉన్నారు జనాలు. ఇక్కడే ఫుల్గా ఉన్నారు జనాలు. చీసుల కాడ ఎప్పుడు టోకన్ పెట్టరు, అక్కడ దిగడ టోకన్ కూడా పెట్టినారు. అయిపోయింది షాపింగ్. అయ్యే జీబును ప్లేట్లు అర్థం ఒకటేనా, అదే చాయ్ ఇచ్చేది. ఇంటికి వచ్చేసాము. మళ్ళీ పిల్లోడిని కటింగ్ షాప్ తీసుకోవాలంట. పండగ రేపు ఎల్లుండి ఉంటుంది. ఇంకే అక్కడ కటింగ్ షాప్లో ఫుల్ బిజీ ఉంటారు. ఇప్పుడు తీసుకోమో పిల్లోడు. అక్కడ కూడా అపాయింట్మెంట్లు అంట. కటింగ్ షాప్లో కూడా ఎవరో ఆల్రెడీ ఫోన్ల మీద అపాయింట్మెంట్ తీసుకునేసానంట. ఇంకా రేపైతే అస్సలు కుదరదు, ఇప్పుడే తీసుకొని పోయి చేయించుకొచ్చాను. ఇది మూసేసినారా లేదా? అవునే, మేడం ఫోన్ చేసి మరీ పిలిపించింది. ఆయన ఓపెన్ చేసినాడో లేదో ఒక్కొక్కరు వస్తానే ఉన్నారు. ఎట్టోలే, మాది అయిపోయింది, మా పిల్లోడిది. అయినా మా మేడము చాలా ముందు జాగ్రత్తలు చాలా చేస్తుంది. నాకు బాగా నచ్చింది అది. ముందుగానే అంటే ట్రాఫిక్ ఉంటుందని, లేదంటే ఇప్పుడు జనాలు ఎక్కువ ఉంటారని ముందు జాగ్రత్తగా అన్నీ ముందే ప్రిపేర్ చేసుకుంటుంది మేడం. అది బాగుంది. అట్టుంటే మనకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ట్రాఫిక్లో కానీ జనాల్లో కానీ ఇరుక్కోకుండా. అడుకోపోయింది మేడం బండి వేసుకొని. ఆడిపోయింది పోయింది మేడం. కుర్సీ విన్నా شوفي هذه قلبنا هذه في فلفل أحمر تحت في فلفل أسود فلفل. اوكي هذه شوية بس بعدين أنا نجيب ثانية مسكربنة. شكرا. اوكي أنا كمان هذه أحمر عشان فلفل. اوكي شوفي جاي في فلفل جوا.
ఇచ్చింది. వీటికేమో డేటు తీసుకునే డేట్ వేసినారు దీనిపైన. అయిపోయిన డేట్ ఇలా అదే అయిపోయే డేట్ ఏమో ఫ్రిడ్జ్లో పెడదాం ఉంటా. ఈరోజు దానపు నుంచి దండికి తీసుకొచ్చింది. ఇంకా పాతవన్నీ పారేయకుండా నాకు ఇచ్చినారు. దండిగా ఉన్నది. ఇది ఒక రకము, ఇంకా 2 రకాలు ఉన్నాయి. ఇది ఒక రకం ఉన్నది, ఇది ఒక రకము, ఇది ఇంకా ఎక్కువ ఉన్నది. ఇది కారం అంట. నిన్న చూసిన ఫుల్గా దుమ్ము ఉంది దీనిపైన, మొత్తం క్లీన్ చేసింది పాపం. ఇది ఎత్తుకొని ఆడబెట్టాల. ఇక ఆమె ఎత్తలేదు బరువు ఎత్తలేక నన్ను పిలుస్తుంది. ఈడ కూడా బాగా క్లీన్ చేసింది. ఇంకా రాదులే పిల్లి. ఆ పిల్లి ఇక్కడ బాగా అలవాటు పడింది. ఇంకా ఆ పిల్లి రాదు. ఆ పిల్లి, పెద్ద పిల్లి, చిన్న పిల్లి అన్నీ ఎత్తుకోమిందామా. ఇంకా ఆమె వేసుకుంటుంది ఈ బెడ్లో. చెట్లకి నిమ్మకాయలు కాస్తున్నాయి బా. వచ్చిన కొత్తలో చూసిన చిన్న నిమ్మకాయలు ఉన్నాయి, ఇప్పుడు పెద్దవి వచ్చినాయి. ఉన్నాయి, దండి ఉన్నాయి పిందులు. కానీ అయితే పోట్లు కూడా బలంగా పెట్టినారు, వంగిపోకుండా. మాగిపోయి కింద పడతాయి. ఇక్కడ పడి ఉన్నది ఒక్కాయ. అనుకుంటానే వచ్చింది, ఇట్లా కింద పడిపోతాయి. ఒకటి పడి ఉన్నది, అది కూడా మాగింది, రాలిపోయింది. మా మేడం వచ్చింది, అమెజాన్లో నిచ్చెన కూడా వచ్చేసింది. ఈ నిచ్చెన 6 మీటర్లు అంట. దీని కవరు నీట్గా దీనికి ఒకవేళ బాగలేకపోతే రిటర్న్ పంపిద్దాము అనేది మేడము. చూద్దాం ఎట్లా మాదా. ఇది దీనికి కాళ్ళు సపరేట్ ఇచ్చారా, మనం తగిలించుకోలేము. కాళ్ళు 2 కాళ్ళు ఇచ్చినారు. ఈ పెద్ద గేజ్ లేవు. ఇక్కడ లాక్ ఉన్నది. ఇక్కడ ఇట్టని లేపాలి. 2 పక్కల లేపాలి. ఓ అమ్మ వస్తుందిలే, చాలా కోరుకున్నది, బ్రహ్మాండం సరిపోతుంది. ఇది నిచ్చెన అంటే ఇప్పుడు ఉండాలా, ఇప్పుడు సరిపోతుంది కరెక్ట్గా. బోల్ట్లు చిన్నవి కానీ సరిపోతుందో లేదు. ఇది సరిపోతుందిలే. మా మేడం వచ్చి కొలత పెట్టి మరీ పోయింది బయటికి వచ్చి ఎంత పొడుగున్నదని. ఒక్కడే ఎక్కుతావేమో, ఎక్కాకు ఇంకి అంటుంది. ఎవరినో కొన్ని పెట్టుకో తోడు. ఎవరున్నారు ఇంకా తవ్విపోయి ఉన్నాడు, పిల్లలు తవ్విపోయి. ఇంకా వాళ్ళది కూడా కడగాలి, వాళ్ళ అద్దాలు కూడా కడగాలి కాబట్టి ఇంకా ఆయన కూడా రావాలి. కాళ్ళు అయితే పెట్టేసిన, నిలబెట్టి చూద్దాం ఎంత పొడుగున్నదో. ఓ అమ్మ నెత్తిని పడుతుంది, చాలా బరువు ఉన్నది. హైట్ ఎక్కువ ఉంది. ఇప్పుడు వీడు ఎవరన్నా పట్టుకోవాలా, లేకపోతే వంగిపోతుంది ఇది. అమ్మా ఎంత హైట్ ఉన్నది స్వామి, ఇంత పెద్దది. బరువు ఎక్కువ ఉన్నది అంటే పైకి లేపే కొద్దీ బరువు ఎక్కువ. కానీ తోఫిక్ భాయ్ వచ్చినాడు. క్యా భాయ్ తోఫిక్ భాయ్, క్యా డర్తా హై? క్యా రిస్క్ హై? రిస్క్ చేస్తా, ఎక్కుతా, పడితే మళ్ళీ కథ. మళ్ళా ఒట్టి నీళ్ళే తీసుకునే నీళ్ళు. ఇది పొడిగుడ్డ. మేరా సే ఆకర్షే సెల్ఫీ లేవు, మీ నయా ఆయేగా ఊపర్ జాయేగా. చూద్దాం దేవుడా ఏం కాకూడదు తండ్రి. तुम नीचे पड़ो, मैं बताऊँ. हाँ
పక్కడో ఆల్మోస్ట్ ఎక్కేసిన, కానీ ఇది ఊగుతుంది భయం వేస్తుంది. పెద్ద రిస్క్ పని ఇది. మొత్తం ఊగుతుంది కరకర. ఎట్టో ఒకటి ఎక్కేసిన. ఇప్పుడు కిందికి చూడకూడదు. నేను కిందికి చూశానంటే కళ్ళు తిరుగుతాయి నాకు. ఏమున్నది ఇక్కడ కింద అడుగునున్నది. 3 అద్దాలు ఉన్నాయి ఇక్కడ. ఒక్కొక్క అద్దానికి ఒక్కోసారి ఎక్కలేము. ఓయమ్మా చాలా కష్టమే ఇక్కడ. గుడ్డ పట్టుకోలేము. రిస్క్ చేయాలి అప్పుడప్పుడు ఇట్లా, కానీ మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. 2 అద్దాలు అయితే ఎట్ట తుడిచేసిన అదే కష్టం. ఇప్పుడు ఏమి ఎడ తుడసకపోతే సాధించింది మేడం. ఇప్పుడు దానికే టాస్క్. ఇదైతే ఒకటి అయిపోయింది. తోవికి భయపెడతాడు. నేను నవ్వుతున్నా కదా, షేక్ అవుతుంది. పైకి నవ్వుతున్నా, లోపల భయం కానీ నాకు కూడా. కర్ర అంటుంది, జారిపోతుంది కిందికి. దో ఇక్కడ జారుతుంది చూడు, దోడంతా ఏడునింది, ఏడికి వచ్చింది చూడు, కిందికి వచ్చింది, జారుతుంది. అయిపోయింది. ఆ అద్దం ఒకటే ఇప్పుడు. ఆ అద్దానికి ఎట్టపోవాలా, చిన్నగా జారుతుంది కిందికి. అబ్బా అమ్మ, ఆ 2 ఎట్ట కూడా తుడిచిన దాన్నే. ఇప్పుడు దాన్ని ఎట్ట తుడిచాలా? మధ్యలోనే వేసుకుని ఆ పక్క ఈ పక్క అన్నిండు దిగేది మెల్సామి. అప్పుడప్పుడు చేయాలి ఇట్లాంటి రిస్కులు. నాకు నవ్వు వస్తుంది. థ్యాంక్ యూ. कैसा लगा मेरा मजा? तुम्हारा मजाक नहीं है तुम. ఇది వంగిపోతుంది అస్సలు, చాలా రిస్క్ ఇది. ओह नहीं है, बहुत वजन है तो भाई, एक आदमी नहीं पकड़ सकता है. देखो मैं कैसा पकड़. उधर जाएगा नहीं जाएगा. पता ఆదమల్ ఊరు మా ఆమె కూడా భయపడుతుంది. ఆమెకు చెప్పిన పోయి ఒకసారి చెక్ చేయమా పైన అద్దాలు క్లీన్గా ఉన్నాయి లేదని. చాలా అంటే నాకు కూడా భయం ఉన్నది నిజం చెప్పాలంటే లోపల, కానీ తోవికి భయం చూస్తానే నవ్వు వచ్చింది కింద నుంచి. నాకు నిజంగా నవ్వు వచ్చింది పైకి. నాకు భయం అంటే లోపల భయం ఉన్నది కానీ బయటికి భయం లేదు. సచ్చేవాళ్ళు ఎట్టను కదా. वहीं आधा नद्दारा वल्ला तानी सेंटर वल्ला वहीं फर्स्ट वन ना ओके आधा इतने क्लास आधा मिन्ना ఓకే. ఈ పక్కది ఒకటి ఉన్నదంట, ఆడికి ఎక్కలా కదా, నా చెయ్యి అందలా ఆడికి. నేనేం చేస్తానంటే ఇప్పుడు బకెట్ ఎత్తుకోమోను, ఓన్లీ గుడ్డ ఎత్తుకుంటా. ఎందుకు ఆ బకెట్ పట్టుకొని రిస్క్ చేయాలా? ఓ 2 క్లీనింగ్స్ పేపర్లు ఇది తడుపుకున్నా, ఇది ఎత్తుకోమో సరిపోతుంది. बोलो ऑल द बेस्ट तो भाई. నిన్న చూపించాడు ఈ సినిమా, ఈ నిచ్చెన ఎక్కేది. క్యా మూవీ है तो भाई वो कल दिखाया ना तुम, क्या मूवी है? फॉल.
ఇటాడితే పెద్ద నిచ్చెన ఎక్కారు ఆడోళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఆమె కూడా భయపడతాను, అయిపోయా ఏమన్నా రిస్క్ చేసింది దానికి మా మేడం 500 రియాలు ఇచ్చాను. ఏడ పేపరా అయిపోయింది. బకెట్ తేకుండా పేపర్తో తుడిచేసిన నీట్గా. ఈ పక్క ఉన్నదని చెప్పి ఈ పక్కకి ఎక్కితే ఆ పక్క ఉన్నదంట. శునవి శునకో లేష్ ఆమె కూడా భయపడతాను. వీళ్ళని చూస్తాక నాకు నవ్వు వస్తుంది. చిన్నప్పుడు బళ్ళో చదువుకునేటప్పుడు మా సార్ వాళ్ళు కానీ నా పక్కన ఫ్రెండ్స్ని చేతిపైన కొట్టాను అనుకో, వాళ్ళని చూసి నాకు నవ్వు వచ్చేది. అట్టా నేను రిస్క్ చేస్తా ఉంటే వీళ్ళిద్దరిని చూసి నాకు నవ్వు వస్తుంది. ఊతాను అని. चलो चढ़ते हैं, एक ही टाइम हो जाएगा. चलो पकड़ो, चप्पल डालता हूँ, ये बहुत मुश्किल है. ఈ నుంచి స్లో అయిపోతుంది బండి భయంతో. ఫస్ట్ దొరికితే భయం. ఈడేమన్నది బాగుంటే. टॉपिक भाई, मैं डरता हूँ टॉपिक भाई. ओके ओके निकालो टॉपिक भाई, निकालो. చూడు నన్ను వదిలేసిపోయినాడు ఆయన. నేను పట్టుకున్నా బల్లి ఎత్తుక్కునేడా. జల్దీ ఆవు తోగి భాయ్ జల్దీ ఆవు తోగి భాయ్. అమ్మా కింద మనిషి ఉంటే భయం లే. మళ్ళీ సొక్కాయ నాశనం అయిపోయింది. పొడుగు ఉంది కదా, అందుకే ఇది ఎక్కువ సౌండ్ చేస్తుంది. అందులో వంగినట్టు అనిపిస్తుంది పొడుగు ఉంది కాబట్టి. సాధించేసినాం. వెనక అద్దాలు, ముందు అద్దాలు, సైడ్ అద్దాలు కూడా అదే పనిగా డ్రెస్ మార్చుకొని మరీ తీసేసినాం. మళ్ళీ వాళ్ళ దగ్గర అనిపించుకోకుండా. ఇప్పుడు ఏమైందంటే మేడం అడిగింది నన్ను, ఇది పైకి ఎత్తుకొని పెడతామంటే ఎట్లుంది వెంకీ అది అని. మేడం ఎంతకైనా మంచిది మేడం, దీన్ని రిస్క్ మేడం, ఇప్పుడు అంటే చేసినా ఇంకోసారి చేయలేము దీని పని చెప్పా. అంటే అవునా శుక్రాన్ని అని చెప్పింది. అవును రిటర్న్ పెట్టేద్దాము, ఎట్టుండేది అట్లా ప్యాకింగ్ చేశాను. ఇప్పుడు దీన్ని ఎట్టుండేదాన్ని అట్లా ప్యాకింగ్ చేయాలా. ఈ బోల్ట్లు ఏమో టైట్గా బిగించేసిన, స్పానర్ లేదు కటింగ్ బ్లేడ్తో బిగించిన. అన్ని కవరు అన్నీ ఆడున్నాయో ఎట్టమట్ట అట్ట పారేసిన. వాళ్ళు అనుకుంటారు వీళ్ళ పని అయిపోయింది వెనక్కి పంపించేశారని. ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ దీన్ని ఏదో ఒకటి చేస్తారులే. ముందు కాళ్ళు తీసేస్తే మళ్ళీ క్లీన్ కూడా చేయాలి. మట్లో వేసి దొల్లిచ్చిన కాళ్ళు 2 తీసేసిన. దీన్ని నీళ్ళు పోతే కాళ్ళ పడ్డాడంతా మట్టి అంతా. పైప్ లావు తుమారా పైప్. కవర్ ఏడున్నారు. ఈ బోర్డులు అన్నీ వచ్చిన కవర్ ఉంది ఒకటి, అది ఏడున్నారు. తోడ ఇదే పని. అట్టే ఇస్తే బాగుండదు కదా. ఎవరిదైనా వ్యాపారమే, ఆన్లైన్ వ్యాపారమైనా వ్యాపారమే, ఆఫ్లైన్ అయినా వ్యాపారమే కదా. ఇద్దరు నెయ్యి వచ్చి నీళ్ళు పోసి కడిగేసిన. మట్టి ఉండింది బాగా,
కిందేలే ఈ పక్కే దగ్గర మట్టిలో తులిచినాము సందులో ఆడే మట్టి. ఇప్పుడు దీనికి కవర్ ఆడిపోయింది అర్థం కావాలి, బోల్ట్లు వేసేదానికి. ఇవన్నీ ఉన్నాయి, దీన్ని ఇట్టే తొడిగేయచ్చు. దొరికింది దీంట్లో ఉన్నాయి ఇవన్నీ బోల్ట్లు, ఆ పేపరు, ఈ పేపర్ ఉండింది దీంట్లో. ట్యాగ్ కూడా వేసినారు, ట్యాగ్ కూడా వేద్దాం, నా కాడ ఉండాలి ట్యాగ్లో. ఇట్ట పెట్టి ట్యాగులు వేసినారు. ట్యాగులు అయితే లేవు, టేప్ చుట్టేస్తా అంతే. ఇంకా ఇది ఎవరో తేమ అది ఫిలిం పట్టదులే ఇది, ఎందుకైనా మంచిది తేమ తుడిచేది. మీరు టెక్నాలజీ పని అయిపోయింది, రిటర్న్ పంపించేస్తాం. అంతే, దీని మధ్యలో ఉంది ఇది, దీని మధ్యలో పెట్టాలంటే ఇట్లా గ్యాప్ ఇచ్చి పడిపోతుంది అంతే. దీనికి గూడలు తడిపేస్తే అయిపోతుంది, తొడిగేస్తే. ఇది తగిలి చేసిన నీట్గా, ప్యాకింగ్ ఎట్టొచ్చింది అట్టొచ్చింది నీట్గా. ఇంకో వాళ్ళు ఎప్పుడైనా రాని రిటర్న్ తీసుకుపోతారు. ఎత్తుకొని నా రూమ్ కాడ పెట్టేస్తా. ఇదేదో భలే ఉన్నది కదా, ఏదైనా ఒక వస్తువు తీసుకొని దాన్ని వాడేసి అంటే రివ్యూ లాగా చేసి రిటర్న్ పంపించా. ఇప్పుడు మేము కూడా అదే చేసినాం, రివ్యూ చేసినాం దీన్ని. ఇక్కడ తగిలిచ్చి వెనక పక్క తగిలిచ్చి అంతా తుడిచేసినాం, రిటర్న్ పంపిస్తాం. మా నిచ్చెన రివ్యూ అయిపోయిందనమాట. స్నానం చేసి రెడీ అయిపోయినా, ఆ చొక్కా మాసిపోయింది, అదంతా సున్నం అంతా అయ్యింది దానికి. మళ్ళా డ్యూటీ పడింది. మా మేడం ఈ స్లిప్పు దాంట్లో పెట్టేవి ఇంకేనింది, అది సోమవారం వచ్చి ఎత్తుకోపోతారంట. అట్టాడితే నిచ్చిన అడుగున పోయి తీసుకోరంట. మళ్ళీ డబ్బులు ఇచ్చింది. ఇది సోమవారం దాకా నా కాడే ఉంటుంది బిడ్డ, ఏం చేయలేము. ఇంకా పేపర్ అయితే దీంట్లో పెట్టేసిన, ఏడు పెట్టి కింద పడిపోయింది. ఇది సోమవారం వచ్చి ఎత్తుకోపోతారు, అప్పుడు దాకా ఇంకా నా రూమ్లోనే. తోవిపోయి రూమ్లో పోతున్నా. నా రూమ్లో అది నిచ్చిన నా రూమ్లో పెట్టేసిన కదా, అడ్డం ఉండదు ఆడ. బాగా కడుక్కున్నాడు, బాగా రంజాన్ అని రూమ్ ముందర ఎప్పుడో 1 మినిట్ ఇదంతా కడిగినాడు, రంజాన్ కదా అని రూమ్ ముందర అంతా క్లీన్ చేసుకున్నాడు. తోఫిక్ బయటి వైట్ రైసు, చికెను, నిన్న ఇచ్చిన కేకు, సలాడ్ అయితే వచ్చింది, జ్యూస్ వచ్చింది. మా ఇంట్లో నుంచి ఏమొచ్చిందో ఇది తినం, మేము ఇద్దరం తినం దీన్ని, అయినా ఇస్తూనే ఉంటుంది వద్దమ్మా అంటే. ఈ సమోసాలు, పెరిగిచ్చింది అంటే బిర్యానీ ఏమో, నిన్నటి బిర్యానీ, చేపల బిర్యానీ. అదే ఒకటి బిర్యానీ మూట కట్టింది. బిస్కెట్లు, చిన్న చిన్న బిస్కెట్లు బాగున్నాయి, బా టీలోకి బాగుంటాయి. ఇంక ఈరోజు చింతపండు చూసాము. ఇదేమో సలాడ్ మా ఇంట్లో వచ్చింది. ఈరోజు వచ్చినట్టు ఏడన్నా చేపలే లేవా, అదే చేపలు కాదంట బాయ్, వీటిని చేపలు అంటారంట. వీటిని ఏంది, వీటి పేరు వేరే అంట బా. ఏందో మా అమ్మ మా నాయన నాకు చిన్నప్పటి నుంచి నేర్పిపోయేటన్ని, రొయ్యలు అనాలైనా చేపలు అనకూడదని. మా ఇంట్లో మాత్రం వాటిని కూడా చేపలే అంటారు. అట్టని నేర్పియాలి పెద్దోళ్ళు. నిజంగా నాకు తెలియదు, చేపల్ని చేపలు అంటారు, రొయ్యలు అంటారు అనేది సపరేట్ అనాలన్నమాట. అంటే రొయ్యలే అంటారు కానీ చేపలతో సమానం అని చేపలతో సమానం కాదంట అందరు చెప్పడం. రొయ్యలు వేరంట. అన్నీ వేసేసిన, వైట్ రైసు, చేపలు, అదే రొయ్యల బిర్యానీ, సలాడు, ఇంకా తోవిక్ బాయ్ ఇంట్లోంచి చికెన్ కూడా వచ్చింది. చికెన్ తాగుతామా తోవిక్ బాయ్, ఉప్పర్ తాగుతాం. అజాన్ అయితే ఇస్తున్నారు. ఈరోజుతో లాస్టో కాదో ఈరోజు రాత్రి తెలుస్తుంది. మొత్తానికి 1 నెల రోజులు ఒక్క పొద్దులు అయితే ఉన్నాయి. ఒక్కరోజు కూడా అన్నం లేకుండా, ఒక్క పూట కూడా అన్నం లేకుండా ఉండలేను నేను అసలు. అట్లాడితే ఇన్ని రోజుల నుంచి ఉన్నాయి. కోపం వచ్చేస్తుంది అన్నం తినకపోతే. టైం 9 అయింది. ఇంకొక ఆమె ఉంది కదా, ఆమె ఫోన్ చేసింది. 9:02 అయింది. బండి స్టార్ట్ చేయి ఇంక బయటికి పోవాలనింది.
మా మేడం నిచ్చెన కోసం డబ్బులు ఇచ్చింది కదా, వద్దులే ఆమె పోవాలంట చిన్న మేడము, రేపు పోయి తెస్తూలే వెంకీ అని చెప్పింది. ఈమె కోసం ఆ నిచ్చెన కోసం పోవాలా, ఈమె ఆడగా పోవాలని. ఈ టైంలో పోతుంది, ఆడికి పోతుందో. మేడం అయితే సుఖ్ షాతేకి వచ్చింది. ఇక్కడ ట్రాఫిక్ ఒరే ఇరుగు తగులుకుంది ఇక్కడ ప్లాస్టిక్ది. అమ్మా కొద్దిగా ముందుకు వెళ్దాం. దీంట్లో పోయిందామా కరెక్ట్గా పోయి ప్లాస్టిక్ తగులుకోవడం దానికి బండకి. ఇంకా వెనక్కి వినాం అనుకో పాట అబ్బా తగిలింది. యాడా ట్రాఫిక్, భయంకరం ట్రాఫిక్. ఒకటే మన హార్న్ కొడుతున్నారు. ఏం కాలేదు, ఇదివే కూర్చునింది కరెక్ట్గా దీనిపైన. బండి మందైనా ఏరే వాళ్ళదైనా కూడా నేను చాలా జాగ్రత్తగా తోలుకుంటా. కానీ దీనికి ఏమన్నా అంటే మనం తోలేంతవరకు మన బండిలాగా చూసుకోవాలా. చిన్న ఏదైనా జరిగినా కూడా నాకు భలే బాధ. ఓ నార్ను ఇట్లా రివర్స్ వస్తున్నాయి మళ్ళీ. ఎందుకంటే మళ్ళీ ఇదంతా యూటర్న్ తీసుకొని పోవాలా. ఆడ యూటర్న్ లేదు, ఆడ బంద్ చేసేసారు ట్రాఫిక్ వల్ల. మళ్ళీ ఇట్లా తిరుక్కొని రావాలా. ఆ లోపల ఆమె బయటకు వచ్చేస్తామని భయపడి నేను ఇక్కడే బ్రేక్ కొట్టినా, ఈ బండి పోతా ఉంటే ఈ ప్లేస్లో. ఇంక ఇటు నుంచి ఇట్లా రివర్స్ వస్తున్నా, వెనక ఉండే బండ్లో నిప్పని కొడతానే ఉన్నాయి ఆరన్లు. సర దూర్చిన. చూసినారా ఎన్ని బండ్లు ఉన్నాయో. బండి పోతే బండి పెట్టాలని రెడీగా ఉన్నారు. అన్ని బండ్లు ఉన్నాయి, ఫుల్ అయిపోయింది. ఇంత ఫుల్గా నేను ఎప్పుడు చూడలేదు దీన్ని శుభ్ షాతేనే. అంత ఫుల్ అయిపోయింది అది, ఘోరంగా. రెడీగా ఉన్నారు బండ్లు పెట్టేదానికి వెనకని బండి పోతే. ఇప్పుడే వచ్చినాము కరెక్ట్గా 11:37. బాగా బలంగా గిఫ్ట్లు పట్టుకొచ్చింది. పిల్లలకి చాక్లెట్లు అట్లా ఉంటాయి కదా, ఆ బాక్సులు, గిఫ్ట్ బాక్సులు అవన్నీ పట్టుకొచ్చింది మేడము. ఇంకా పండగ కదా, మొన్నాడంట పండగ, అంటే 20వ తేదీ. మెసేజ్ కూడా వచ్చింది, సౌదీలో 20వ తేదీ పండగ రంజాను. బియ్యాలు కూడా ఇచ్చేసినాము, ఎత్తుకోమని. సో చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోతండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, గుడ్ నైట్.